అనుకోని పనిపెట్టిన జయంతి వెనక పెండు ఉంది. వారి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ కమిటీకి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మన యువ నాయకులు సర్వోత్తమ్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. దామోదర్ రెడ్డి గారు ఈ ఆలయ కమిటీ ధర్మకర్తలకు నా తంగెల కరుణాకర్ రెడ్డి గారిని దీని చైర్మన్గా సూచించడం జరిగింది. ఎవరు చైర్మన్ ఏదైనా కూడా దామోదర్ గారిది ఒకటే ఉంటుంది. ఏ డైరెక్టర్ అయినా చైర్మన్ డైరెక్టరే. అందరూ కూడా ఆ ఆలయంలో దీనికి సంబంధించిన వ్యవహారంలో అందరి సలహాలు సూచనల మేరకే కరుణాకర్ రెడ్డి గారు నడవాల్సిందే, నడుస్తుందని కూడా తెలియపరుస్తూ ఉన్నాను. ఇప్పుడు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాను. మీ అందరికీ మన సర్వోత్తమ్ రెడ్డి గారు మాట్లాడతారు. ఎన్నికైన ధర్మకర్తల కమిటీకి నా శుభాకాంక్షలు. ఎందుకంటే ఈ కమిటీ వేయాల్సి ఉండే చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నది. ఎందుకంటే నాన్నగారికి అమితంగా ఇష్టపడే ఇక్కడ దండు మైసమ్మ దేవాలయం అంటే మొదటి నుంచి కూడా అమితంగా ఇష్టపడతారు. ఎందుకంటే ఆయనకు గట్టి నమ్మకం. ఇక్కడి నుంచి ఎన్నికల ప్రచారంలో తప్పకుండా అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఆయనకు శుభం జరిగిందని చెప్పి ఆ రోజు నుంచి ఆయన మొక్కుకోవడం వల్లనే ఆయన కూడా నమ్ముతాడు. ఏంటంటే నేను ఎలక్షన్లో మొదలు పోటీ చేసినప్పుడు చాలా చిన్నగా ఉండే దేవాలయం, తర్వాత నేను గట్టిగా నమ్ముకోవడం, నాతో పాటు నన్ను నమ్ముకున్న కార్యకర్తలను కూడా ఆ దేవాలయాన్ని నమ్ముకుంటూ చిన్న చిన్నగా ఈరోజు ఈ స్థాయికి ఇంత పెద్ద గుడిగా, ఇంత పెద్ద ప్రదేశంగా ఇది మనకు వచ్చింది. అంటే మన సూర్యాపేట జిల్లాలే కాదు, పక్క జిల్లాల నుంచి కూడా అందరు వచ్చి ఇక్కడ దండం పెట్టుకొని పోతున్నారు, ఇక్కడ పండుగ చేసుకొని పోతున్నారు. అదే కాక ఇక్కడ ఇన్ని ఫంక్షన్ హాల్స్ వచ్చినాయి అంటే కూడా ఈ దేవాలయం చలవ వల్ల, అమ్మవారి చలవ వల్లనే వచ్చినాయి. అందుకోసమే ఇంకా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంది, చాలా ఉన్నది. కొన్ని అభివృద్ధికి సంబంధించిన నిధులు కూడా నాన్నగారు మంజూరు చేయించి ఆల్రెడీ పెట్టినారు. ఈ షెడ్లు అయితేంది, కొన్ని ఇట్లాంటి షెడ్ల నిర్మాణం కూడా చేయాల్సి ఉన్నది. ఎందుకంటే మనకు వచ్చే భక్తులు, మనం ఓన్లీ ప్రతి ఆదివారం అయితే తండోపాలుగా వస్తున్నారు. అది కాక మిగతా రోజుల్లో కూడా వచ్చే భక్తులకు వసతులు అనేది కూడా చేయించాల్సిన అవసరం ఉంది. తర్వాత లాస్ట్ టైం వచ్చినప్పుడు, పోయినసారి వచ్చినప్పుడు దేవాలయంలో కూడా అయ్యగారు మొత్తం ఉండట్లేదు, ఓన్లీ కొన్ని సమయాల్లో ఉన్నారని చెప్పినారు. మన అయ్యగారి సంఖ్య పెంచుకోవడమా లేకపోతే ఏ విధంగా చేసుకోవాలి అని వాళ్ళు మాట్లాడుకొని మీ కమిటీ ద్వారా ఏదైతే నిర్ణయాలు తీసుకుంటో దానికి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. ఈసారి కరుణాకర్ రెడ్డి గారిని పెట్టినాం. వచ్చేసారి మాత్రం మీ సలహా సూచన మేరకు ఇక్కడి నుంచి ఎవరైతే స్థానికంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నాన్నగారికి చెప్తా అని చెప్పి నాన్నగారు ఆయన మాటగా నన్ను పంపించింది మీకు చెప్పడానికి. ఎందుకంటే మీ వచ్చేసారి వరకు మనమంతా కొన్ని కార్యక్రమాలు చేసుకొని ఒక గాడిలో పడ్డ తర్వాత మీ సూచన మేరకు ఆ రోజు ఏ కమిటీ చైర్మన్ అయితే ఎవరైతే బాగుంటారని చెప్పి మీ సూచన తీసుకొని ఆ రోజు తప్పకుండా చేస్తానని చెప్పి కూడా నాన్నగారు మాట ఇవ్వడం జరిగిందని చెప్పి, అందుకోసమే మరోసారి నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు. చైర్మన్ గారు కరుణాకర్ రెడ్డి గారు మీకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. చూడండి ఒక నిమిషం, ఒకసారి ఇక్కడ చూడండి. యువ గారు ఒక నిమిషం. ఈరోజు ఉత్తర తెలంగాణ చైర్మన్గా నియమించిన ప్రీతం నాయకులు దామోదర్ సార్ గారికి,
మా అన్న సర్వేశ్వర గారికి, మా అన్న పురనాయుడు గారికి, మా అన్న భాస్కర్ గారికి, మరి మా డైరెక్టర్ అందరికీ, ఇక్కడికి వచ్చిన మా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఎంత సహాయ సహకారాలతో మా ధర్మేశ్వర ఆలయాన్ని అన్ని రకాల అభివృద్ధి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ చైర్లు వెనక్కి రాదు. బీరో దగ్గర చూడండి, బీరో దగ్గర చూడండి, బీరో దగ్గర బీరో కానే చేయదు చాలు. ఓకే దండం పెట్టాలి. కర్ణాటక రెండు చూడట్లేగా. ఓం గణావాం దమావాం గంగం దత్సేదవరణ్యం వర్గో దేవస్య నియమనిరో యోనః ప్రచోదయాద్యాత్వోజితం మయా దేవాపరిపూర్ణం దాసర్యాధ్యాయవాహనాయ శోభోదాయ ఓజాం దక్షామి సర్వాం జగన్మాం జగన్మాతా దేవీ నారాయణీ నమోస్తే ఆరతికర్పూరమంగళనీరాజనమే నమస్కరో నమస్కార్యాలంకేర్తి దేవతాభ్యో నమః. దీర్ఘాయుష్మాన్ భవాతు దీర్ఘమేవ మనోసిద్ధిరస్తం
आरोग्यमस्तु धनधान्याभिवृद्धिस्तम् दीर्घायुष्मान् అలా ఫస్ట్ ఒక కమిటీ వారికి ఉందామండి. తర్వాత అందరూ వస్తాయంటే ఎటు వస్తుంది